నిన్న రథసప్తమి కదా అనుకోకుండా ఫ్రెండ్స్తో టెంపుల్కి వెళ్ళామన్నమాట. డెకరేషన్ అంతా బాగుంటుంది, టెంపుల్లో బాగుంటుంది, చాలా లైక్ రథాన్ని లాగుతారు అని వెళ్ళాము. చూశారు కదా ఎంతమంది వచ్చారంటే భక్తులు చాలామంది. ఏంటని సడన్గా చూస్తే అక్కడ కొంతమంది ఏవో ఏరుకుంటున్నారు. ఏం ఏరుకుంటున్నారంటే పైన పూలు చల్లారనమాట అమ్మవారి మీద. చల్లిన తర్వాత అక్కడ కాయిన్స్ పడ్డాయేమో, డబ్బులు కూడా చల్లారేమో, అందుకే ఏరుకుంటున్నారేమో అని చెప్పేసి చూడటం మొదలుపెట్టాము. ఇక్కడ చూసారు కదా టార్చ్లు వేసి మరి వెతికేసుకుంటున్నారు ఏదో పడిపోయినట్టుగా. ఏం వెతుకుతున్నారు అని చూస్తే ఏం కాదండి, అగో చూపిస్తానండి. అదిగో ముత్యాలన్నమాట. ముత్యాలు అమ్మవారి మీద చల్లని ముత్యాలు ఆమె మీద పడి జారాయి కాబట్టి మంచి జరుగుతుందని చెప్పేసి చాలామంది ఏరుకుంటున్నారు. మామూలు కాదు, కాసేపు ఉంటే ఊడ్చేస్తారనమాట, అలా ఏరుకుంటున్నారు. విషయం ఏంటంటే మేము కూడా ఏరుకుంటాం, ఎక్కడ తగ్గేదిలే అన్నట్టు ఒక టార్చ్ లైట్ వేసి మరేసి సారీ చాలా ముత్యాలు మాకు కూడా దొరికాయి. ఒక ఒక 20 వరకు దొరికాయి మాకు కూడా ముత్యాలు. అస్సలు అక్కడ అమ్మవారు రథాన్ని తీసుకెళ్తున్నారు, అదంతా వదిలేసి అందరూ ఇక్కడ గుమ్ము గూడిపోయి మరి టార్చ్లు వేసేసుకొని వెతుక్కొని అస్సలు ఎంత భలే అనిపించింది నాకు. అందరూ ఏరుకుంటున్నారు, ఒక్క దగ్గర నించుంటే అక్కడికి వచ్చేస్తున్నారు లేడీస్. మన లేడీస్ సంగతి తెలుసు కదా, అసలు దొరికినట్టుగా లాగేసుకుని ఒక్కొక్క అయ్యా అక్కడ ఒక ముత్యం ఉంది, నాకు అక్కడ కనిపించలేదు. అదిగో అవన్నీ ముత్యాలు అనమాట. అగో అవి చూసారా, అలా అందరూ అమ్మవారి వెనకాతలు వెళ్ళడం మానేసి ఇక్కడ ముత్యాలు ఏరుకోవడం మొదలుపెట్టారనమాట. అదిగోండి ముత్యం. అసలు చాలా అయ్యో కాలేసేసింది, తీద్దాం అనుకునే బతుకు. కనిపిస్తున్నాయా మీకు ముత్యాలు?